సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అనగనగా మూవీ చూసిన వెంటనే మీకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే అసలు ఇరగొట్టేస్తారు, కుమ్మేస్తారు. అంటే మాసీ క్యారెక్టర్స్ కన్నా క్లాసిక్ క్యారెక్టర్స్ ఆ సటిల్గా, నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన పాయింట్, సటిల్గా వెళ్ళిపోయే ఎమోషనల్ క్యారెక్టర్స్ సుమంత్ గారు చాలా బాగా ప్లే చేస్తారు అన్నది మరొకసారి ప్రూవ్ అయిన ఫిల్మ్గా అనిపించింది. ఈ సినిమా గురించి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ జస్ట్ వెరీ హ్యాపీ దట్ ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది. 10 రెట్లు కాదు, 100 రెట్లు ఎక్కువ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ బికమ్ ఒక వైరల్ అయిపోయింది. ఇట్స్ కాట్ వైల్డ్ ఫైర్ లైక్. సో వెరీ హ్యాపీ అండ్ ఒక కంటెంట్మెంట్ ఉంది. సో సుమంత్ గారు రియల్ లైఫ్లో, వ్యాస్ గారు ఆన్ ద స్క్రీన్. సో వీళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏదో అంటే కనెక్షన్ ఉంటుందండి కొంచెం, లైక్ ఏదో ఇటు కానీ అటు కానీ కొంచెం తెలియకుండా. Yeah, there will be a bit of Vyas in Sumant and a little bit of Sumant in Vyas. What is that Probably, Vyas and Sumant? నేను పిల్లలతో I get along very well అండి. అంటే నాకు even though I'm not a father in real life or something like that, నేను పిల్లలతో like I generally vibe well with kids. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు తెలియకుండా లైక్ ఐ ఓపెన్ అప్ టు దెమ్ ఈజీలీ అండ్ దే ఓపెన్ అప్ టు మీ ఈజీలీ. సో ఒక వైబ్ ఉంది పిల్లలకి నాకు. సో ఐ గెస్ వ్యాస కూడా ఉంది కాబట్టి ఐ గెస్ మేబీ దట్స్ ద సిమిలారిటీ. సో బేసికల్గా ఈ సినిమా మెయిన్లీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్. అది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడో కొన్ని చోట్ల వీ డూ హ్యావ్ సర్టెన్ లాగ్స్ అండ్ ఇట్. సో వాట్ డూ యూ పర్సనలీ ఫీల్ అండి? అంటే భారతదేశంలో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకుంటే వీఆర్ ట్యూన్డ్ ఓన్లీ ఇన్ దిస్ వే. ఇప్పుడు వెస్టర్న్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసినా అక్కడక్కడ వస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ విచ్ ఇస్ ఇన్సైడ్ ఆర్ రూట్స్. సో పర్సనలీ సుమంత్ గారు, అంటే మీరు సినిమాలో చెప్పినట్లుగా, what do you to which side of the education you actually weigh more? What do you have to say about the educational trend in India? నేను ఈ సబ్జెక్ట్లో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు రియల్ లైఫ్లో. సో what is your take on it? మై టేక్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ అండి. అంటే నా దృష్టిలో ఇట్ షుడ్ గెట్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. పిల్లల మీద మరీ ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు, అసలు ఏమీ ఉండకూడదని చెప్పను, సరిపడా ఉండాలి. అండ్ ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని నా కోరిక. అలా ఉంటుందా మనకి? నాకు నా హెచ్పిఎస్ స్కూల్లో లైక్ ఇట్ వాస్ క్వైట్ బ్యాలెన్స్డ్ అండి. 14 సంవత్సరాలు పబ్లిక్ స్కూల్లో హెచ్పిఎస్ బేగంపేటలో చదివాను. ఇట్ వాస్ వెరీ బ్యాలెన్స్డ్. వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇంగ్లీష్ నేర్చుకున్నాం, తెలుగు నేర్చుకున్నాం. లైక్ నేను ఐసిఎస్సి అండ్ ఐఎస్సి బోర్డ్. సో I had a good balance of everything. సో ఐ డోంట్ నో, ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే ఎస్పెషలీ లైక్ ఇంటర్నేషనల్ బోర్డ్ స్టూడెంట్స్, ఐబీ సిలబస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ సిలబస్లో పాపం తెలుగు ఉండదు, హిందీ ఉండదు. లైక్ దే లెర్న్ లైక్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్. సర్టన్ థింగ్స్ లైక్ తెలుగు నేర్చుకోవాలన్నా మన భాష నేర్చుకోవాలి, ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే ఒక ట్యూటర్ని పెట్టుకోవాలి, లేకపోతే యూట్యూబ్లో నేర్చుకోవాలి. అది కొంచెం అప్పుడప్పుడు బాధ వేస్తుంది. సో మీ స్కూల్ లైఫ్ గురించి, స్కూల్ ఎక్స్పీరియన్సెస్ గురించి సెపరేట్గా ఒక సెట్ పెట్టుకున్నాను పక్కన. లేటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఫాదర్ సన్ బాండింగ్ గురించి చాలా బాగా చూపించారు. లైక్ లిటరలీ కొడుకు కోసం నిలబడిన ఒక తండ్రి, అంటే అండర్స్టాండింగ్, లవ్, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి బాండ్ మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి మధ్యలో కన్నా మీకు మీ తాతగారికి ఎక్కువ ఉంది, ఇస్ వాట్ వీవ్ నోన్. సో ఆ బేసిస్ మీద మీరు ఏమైనా చెప్పాలి అని అంటే వాట్ యు సే? అంటే మీకు మీ ఫాదర్కి మధ్యలో. దట్స్ ట్రూ. ఎందుకంటే నాకు చాలామంది అడిగారు ఎంత అంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇంత బాగా పోర్ట్రే చేసినందుకు, అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ ఫ్రమ్ అని. అంటే ఐ ప్రాబ్లీ గాట్ ఇట్ ఫ్రమ్, ఎందుకంటే నేను రియల్ లైఫ్లో నేను ఫాదర్ని కాదు. ఐ డోంట్ హ్యావ్ కిడ్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. బట్ నా అనుభవంలో ఇప్పుడు మా తాతగారి దగ్గర నుంచి మై ఫాదర్, మై బయాలజికల్ ఫాదర్ సురేంద్ర, అంటే నేను మా తాతగారు నా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. సో అప్పటి నుంచి మా తాతగారు ఒడిలోనే పెరిగాను. లైక్ ఆయన బెడ్లోనే లైక్ ఐ యూస్ టు స్లీప్ ఇన్ హిస్ బెడ్ టిల్ ఐ వాజ్ లైక్ 11-12 years old లిటరలీ.
So I had a very tight connection with him, and he obviously ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు లైక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ హ్యాడ్ సమ్ ఫ్రీ టైమ్. హీ హ్యాడ్ హార్ట్ సర్జరీ. సో దాని ముందు లైక్ హీ వాజ్ ఆల్వేస్ సో బిజీ బీయింగ్ యాక్టర్ అండ్ ఒక డబుల్ షిఫ్ట్లు చేసేవారు. సో బీయింగ్ అ ఫాదర్, ఈవెన్ దో హీ వాజ్ యాక్టివ్ విత్ హిజ్ ఓన్ చిల్డ్రన్, కొంచెం టైం అక్కడక్కడ కొంచెం అనిపించింది ఆయనకి దట్ హీ వాజన్ ఏబుల్ టు బీ అ కంప్లీట్ ఫాదర్ అని. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఆ హార్ట్ సర్జరీ అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. అండ్ మా అమ్మని అడిగి నన్ను దత్తత తీసుకున్నారు. సో ఐ థింక్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాదర్హుడ్ మెయిన్లీ ఇస్ ఫ్రమ్ తాతగారు. యా సో అక్కడి నుంచే యూనో ఐ డ్రా మై థింగ్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఆయనతో పాటు I think till I was 11-12 ఆయన బెడ్లోనే పడుకునేవాడిని. Too many I can't even count properly. అంటే ఎన్ని ఉన్నాయంటే లైక్ అది చాలా కష్టం. అంటే మీరు స్పెసిఫిక్ అందులో చాలా అద్భుతం దట్ దిస్ మేడ్ మై లైఫ్ అని అనిపించేది మీకు మీ తాతగారితో? దే జస్ట్ టూ మెనీ అండి. కష్టం ఒకటే ప్రత్యేకంగా అంటే అన్నీ ఉన్నప్పుడు చాలా కష్టం అది చెప్పడం. I'm sorry like it's not a diplomatic answer, it's not, but there are too many of them. So ప్రత్యేకంగా అంటే మీరు స్పెసిఫిక్ గా అడిగితే ఎడ్యుకేషన్ రిలేటెడా, కెరియర్ రిలేటెడా, లేకపోతే లైఫ్ ఫిలాసఫీ రిలేటెడా, డిసిప్లిన్ రిలేటెడా, ఇట్లా ఆయన ఎప్పుడు హీ నెవర్ యూస్ టు లెక్చర్ అబౌట్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు స్టడీస్ దగ్గర నుంచి కానివ్వండి, ఇప్పుడు ప్రొఫెషన్లో కానివ్వండి, హీ లెట్ us ఆల్ గ్రో ఇన్ అవర్ ఓన్ వే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి బికాజ్ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన కాలానికి పరిమితమైన కొన్ని విషయాలు లైక్ యూనో ఈ కాలానికి పరిమితం కాకపోవచ్చు అని ఆయన హీఈస్ వెరీ ప్రాక్టికల్ దట్ వే. అండ్ హీ ఆల్సో ట్రై టు అప్డేట్ హిమ్సెల్ఫ్ చాలాసార్లు. హీ యూస్ టు ఆస్క్ మీ కొత్త సినిమాలు చూపిరా అంటే ఇప్పుడు ఏం నడుస్తున్నాయో కొత్త సినిమాలు. లైక్ ఈవెన్ టిల్ ఇస్ లాస్ట్ we used to sit and watch like the latest English films in my home theater. So నాకు ఆయన కొంచెం ఈ వెస్టర్న్ ఓల్డ్ కౌబాయ్ ఫిల్మ్స్ లైక్ యూనో హీ యూస్ టు లైక్ ఆల్ దోస్ థింగ్స్. సో ఐ యూస్ టు షో హిమ్ లైక్ అప్డేటెడ్ కొత్త సినిమాలు, అలాంటి కొత్త సినిమాలు ఏమేమి ఉన్నాయో లైక్ కలిసి సినిమాలు చూసేవాళ్ళం. సో he was very curious person, which is what I liked about him more than anything. అంటే కొత్త విషయాలు ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇదా ట్విట్టర్, లైక్ యూనో హీ వాంటెడ్ టు నో వాట్ ఇట్స్ అబౌట్. హీ ఆస్క్డ్ మీ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ హిమ్, లైక్ యూనో థింగ్స్ లైక్ దాట్. సో in the early stages of social media he was very curious to know new things and to learn new things. Nice. So coming back to the film, అనగనగా baggy character, heroine character గురించి మాట్లాడితే typical lady with రిజిడ్ ప్రిన్సిపల్స్, తను నమ్మింది తను చేయడం, వెరీ స్ట్రిక్ట్. సో ఇలాంటి పర్సనాలిటీస్ని మీరు రియల్ లైఫ్లో కలిసారా ఎవరినన్నా? ఇన్ ద సెన్స్ ఇంత రిజిడ్గా వాళ్ళు అనుకున్నదే జరగాలి అనుకునే వాళ్ళతో డూ యూ జెల్ అలాంగ్ వెల్? వాళ్ళని అర్థం చేసుకోపించి, అంటే యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్, ఇది నా ఉద్దేశం, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి పర్సనాలిటీస్ మీకు రియల్ లైఫ్లో కలిసారా? కలిసారండి అప్పుడప్పుడు. కానీ సినిమాలో బాగీ విషయానికి వస్తే పాపం తను కావాలనేది అంతా చేయలేదు పాపం. ఇప్పుడు వెనకాల చైర్మన్ ప్రెషర్, బికాజ్ షీఈస్ ద ప్రిన్సిపల్ కూడా షీఈస్ అ వెరీ యంగ్ ప్రిన్సిపల్. కానీ దాని వెనకాల ఏంటంటే ఆ చైర్మన్ గడు because he was the one who's driving, beautifully played by Srinivas Avasarala. What లవ్లీ న్యూఆన్సెస్ ఆఫ్ యాక్టింగ్. నేను ఒక యాక్టర్గా నేను చెప్పగలను, లైక్ ఒక పాత్ర, ఒక సపోర్టింగ్ రోల్ అయినా సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ ఎవరు ఉండరు. యాంటీ క్యారెక్టర్ ఓన్లీ ఆర్ ప్రాబబ్లీ హిమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Actually circumstances. He wants ranks and all for his school. So Baghi kuda, in fact that is a representation of today's society. You cannot even blame him wrong. You can't. And Baghi
పాపం నా మధ్య ఆయన మధ్య నలిపోతూ ఉంటుంది. సో Because she's an employee there. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ హర్ ఫాల్ట్. అండ్ ఎనీవే ఫైనల్గా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం ఫైనల్గా షీ రియలైజెస్ ఇట్. కానీ అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారండి స్కూల్లో అప్పుడప్పుడు కొంతమంది, లైక్ యునో సమ్ రియలీ స్ట్రిక్ట్ టీచర్స్ ఆర్ ఉంటారు. అంటే కానీ ఇంత అంటే ఒక ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చే స్థితి ఆబ్వియస్గా సినిమా అనేసరికి వీ హ్యావ్ టు డ్రామటైజ్ థింగ్స్ అండ్ ఆల్ దాట్. బట్ అది రియల్ లైఫ్లో అంత ఎక్స్ట్రీమ్ మార్కులు రాకపోతే ఫెయిలియర్ బ్యాచ్ ఇచ్చి ఆ స్టేజ్ నేను ఎప్పుడు నేను చూడలేదండి నా కెరియర్. స్కూల్లో ఫెయిల్ అయితే ఒక సంవత్సరం డిటైన్ చేసి మళ్ళీ ఆ సంవత్సరం చదివించేవాళ్ళు. అది మా స్కూల్లో కూడా జరిగేది, కానీ ఆ ఫెయిలియర్ మన ఈ అనగనగాలో ఆ ఫెయిలియర్ బ్యాచ్ అనేది నేను ఇప్పుడు చూడలేదు. అది ఇంకా ఎక్కువ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో స్పెసిఫిక్గా అండి అందరూ యాక్టింగ్ వాళ్ళ స్కోపుల్లో వాళ్ళ లెవెల్స్లో చాలా బాగా చేయడం అన్నది పక్కన పెడితే విహర్ష్ కూడా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశాడు. అసలు ఇది ఫ్రెషర్ లాగా అనిపించకుండా క్యారెక్టర్లో మునిగిపోయి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యాక్టింగ్ ఇస్ ఆల్సో లైక్ టూ మచ్. మీతో యాక్టింగ్ జరిగేటప్పుడు షూటింగ్ జరిగే టైంలో ఏదన్నా బ్లూపర్ మూమెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? చిన్నపిల్లాన్ని ఎంతైనా కన్విన్స్ చేసి యాక్ట్ చేయించడం అనేది టిపికల్ కొన్ని సందర్భాలు. అంటే అలాంటి బ్లూపర్స్ ఏం లేవండి. బట్ మీరు హీఈస్ యాక్చువల్లీ వెరీ క్వైట్. మీతో ఇంటర్వ్యూ చేశాడు కదా, లైక్ ఐ డోంట్ నో హీ డిడ్ ఇంటర్వ్యూ ఎర్లియర్. ఆయన ఐ డ్రీమ్స్లో చేశాడు. బట్ జనరల్గా కొంచెం క్వైట్ తను కూడా. అంటే కెమెరా ఆన్ అయితే ఆన్, ఆఫ్ అయితే ఆఫ్. ఇంచుమించు నాలాగే నేను కూడా అంతే చాలా వరకు. అండ్ పెద్ద ఫనీ బ్లూపర్ ఎపిసోడ్స్ ఏమీ లేవు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ కథ చదివినప్పుడు నేను ఫస్ట్ థింగ్ నా సంగతి మర్చిపోండి, బాగీ సంగతి మర్చిపోండి, చైర్మన్ సంగతి మర్చిపోండి, అసలు ఏది అన్నీ పక్కన పెట్టండి, పిల్లోడు కరెక్ట్గా పడాలి, అప్పుడే ఈ సినిమా పండుతుంది అని నేను క్లియర్గా చెప్పాను నేను. అండ్ అదే జరిగింది. Like because he's the casting of Viharsh, the casting of Viharsh to play Ram was just so apt, and he did a great job, justified our selection, especially climax. Anta atande matured acting to the peak asal Viharsh daite anta atande, and I'm so happy and thankful, like and congratulate him. Every part played its role for the success of the film. అందులో విహర్ష్ పాత్ర కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో మీకు తెలుసు కదా సుమంత్ గారు, ఇప్పుడు అన్ని రిలీజ్ల ట్రెండ్లు నడుస్తున్నాయి. ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని ఊరికే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ ది పబ్లిక్ టు బి ఆస్క్డ్ వాస్ మళ్ళీ రావా అండ్ గోదావరి. ఇవి రిలీజ్లు కానీ పార్ట్ 2 సీక్వెల్ కానీ ఏమన్నా వస్తాయా? బికాస్ పీపుల్ ఈ 2 సినిమాల్లో మిమ్మల్ని ఓన్ చేసుకొని ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ బాండింగ్ మీతో డెవలప్ అయిన సినిమాలలో ఈ 2 దే ఆర్ లైక్ పీక్. చేయొచ్చు అండి, ఆ 2 చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఆ రెండిటికి స్కోప్ ఉంది చేయటానికి. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ పార్ట్ 1 అంత, అంటే మళ్ళీ రావా పార్ట్ 2 చేయాలంటే పార్ట్ 1 అంత బాగుండాలి, గోదావరి పార్ట్ 2 చేయాలంటే గోదావరి అంటే డెఫినెట్గా వచ్చింది. గోదావరి పట్ల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రావా పట్ల మీరు చెప్తుంటే యాక్చువల్గా ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ ఏంటంటే అది ఇట్ షుడ్ స్టెమ్ ఫ్రమ్ ద రైటర్ డైరెక్టర్స్ అండి. ఇట్ షుడ్ స్టెమ్ అంటే ఆ ఐడియా అనేది ఒరిజినేట్ అవడానికి ఆ స్పార్క్ ఇట్ షుడ్ హ్యాపెన్ విత్ గౌతమ్ తిన్నూరి అండ్ శేఖర్ కమ్ముల. అక్కడి నుంచే రావాలి. యాక్చువల్గా ఈ కాంటెక్స్లో ఇది నేను ఎప్పుడూ అడగాల్సిన క్వశ్చన్, బట్ ఇప్పుడు కలిసింది కాబట్టి అడుగుతున్నాను. ఎవరి దగ్గర కన్నా వెళ్ళి స్టోరీ మేకర్స్, డైరెక్టర్స్, ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఒక సినిమా చేద్దాం నాతో అని మీరు నోరు తెరిచి అడగడానికి చాలా మొహమాట పడతారు. యూ జస్ట్ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాన్వర్సేషన్ ఆల్సో. అంటే నేను అన్లెస్ ఇట్ కమ్స్ ఇట్స్ వే అండ్ ట్యాప్ యువర్ డోర్. లేదండి, నేను అడుగుతానండి. అంటే లైక్ అంటే నాకు అందరితో పరిచయం లేదు, కానీ పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను రాజమౌళి గారి దగ్గరికి, 15 సంవత్సరాలు కాదు, ఇట్స్ మోర్ దెన్ దాట్, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నేను వెళ్ళి ఆయన అడిగాను, నేను మీకు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ, ఐడ్ బి అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ అని అడిగాను నేను. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ప్రత్యేకంగా ఆయన దగ్గరికి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఇమెన్స్, దిస్ వాజ్ అబౌట్ 20 years ago, ఆల్మోస్ట్ 2008లో.
అండ్ అలాగా నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరి దగ్గరైనా ఉంటే నేను ఐ డెఫినెట్లీ టెల్ మీకు ఏదైనా ఉంటే నాకు ఒక ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ యూనో ఐడ్ లైక్ టు వర్క్ విత్ యూ ఇఫ్ యూ లైక్ టు వర్క్ విత్ మీ How sweet. అడుగుతానండి దాంట్లో చాలా అస్సలు అసలు నోరు తెరిచి మాట్లాడలేరు, అడగలేరు ఈ విషయాల్లో అన్నది ఒక టాక్. అందుకనే వాంటెడ్ టు ఆస్క్ యూ లేదండి నేను అడుగుతాను ఓకే. నేను అంటే వాళ్ళకి ఆ బ్యాండ్ విత్ ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మహేష్ బాబు గారు మీకు ఎంత క్లోజ్ అవ్వ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా జరుగుతోంది, విచ్ ఇస్ హైప్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి దాని నుంచి మీ ఎక్స్పెక్టేషన్ దగ్గర నుంచి మీరు అందులో ఏమన్నా కనిపించే స్కోప్ ఉందా? అది ఎప్పుడన్నా అసలు వర్కౌట్ చేశారా, ఆ రకంగా ఆలోచించారా? Well, it would be nice if I could be a part of that film, but see, that's one of the most anticipated films, at least for me, because he is Rajamouli Garu, as for many of, just like for many Indians, for many people of the world, he's like he's one of my favorite directors, and Mahesh, of course, నేను చాలా సార్లు చెప్పాను నా మిత్రుడే కాకుండా he's my favorite actor in Tollywood. అండ్ ఫర్ దట్ మ్యాటర్ నాకు బాగా ఇష్టం, నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మా స్నేహితులప్పటి నుంచి బాగా ఇష్టం, యాజ్ ప్రొఫెషనలీగా కూడా యాజ్ అన్ యాక్టర్ బాగా ఇష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్ అండ్ ఐఎమ్ జస్ట్ సో అంటే నేను ఏం జరుగుతుంది అన్ని అప్డేట్స్ ఆ రకం కాదు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ అవుట్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు ద ట్రైలర్, లైక్ ఐఎమ్ జస్ట్ యాంటిసిపేటింగ్ ఇట్ సో మచ్ బికాస్ దిస్ వాజ్ ఎలా ఉంటుంది అన్న మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. Of course. Yeah, really looking forward to it.